హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మా ఛానల్ పేరు గుర్తుంది కదా, ఖుషి అండ్ అమ్మ. ఎస్, ఈరోజు మా పాపకి డిస్ట్రిక్ట్ లెవెల్ స్కేటింగ్ ఉంటే తీసుకొచ్చాము. ఇది యాక్చువల్లీ సండే నాడు జరిగింది. సో ఇది 400 అండ్ 200 మీటర్స్లో జరిగింది. సో పాప రెడీ అవుతుంది, మీరు చూడొచ్చు. అండర్ 8 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ వేరే కేటగిరీస్కి ఇక్కడ స్కేటింగ్ జరుగుతుంది, చూడొచ్చు. టెనాసిటీ జరుగుతుంది. మేమైతే ఇన్లైన్ స్కేటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చేయాల్సి వస్తుంది. సో హోల్ డే మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 8 అండర్ 8 కేటగిరీలోనే 48 to 50 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపెంట్స్. అండ్ యూ థింక్ చేసుకోవచ్చు, 4 నుండి 14 దాకా పార్టిసిపేషన్ ఉండింది. సో మా పాప ఇప్పుడు 6.5 ఇయర్స్ తనకి, కానీ అండర్ 6కి రాదు, అండర్ 8కి పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. మాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఎందుకంటే అండర్ 8 అంటే ఆల్మోస్ట్ 2 years ఆర్ 1.5 year డిఫరెన్స్ వాళ్ళతో మనం పార్టిసిపేట్ చేయాలి. కానీ లక్కీగా బాగానే చేసింది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వేరే వాళ్ళకి టెనాసిటీ వాళ్ళకి అరౌండ్ ఐ థింక్ ఇది 12+12 అనుకుంటా, మేము వెళ్ళేసరికి అవుతూ ఉన్నింది. +12 పార్టిసిపేషన్ చేస్తున్నారు. టెనాసిటీ అంటే 4 wheels ఉంటుంది కదా, దాన్ని టెనాసిటీ అంటారు. స్ట్రైట్గా వీల్స్ ఉన్న వాళ్ళని ఇన్లైన్ అంటారు. అండ్ ప్రొఫెషనల్ స్కేటింగ్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మా పాప ఇన్లైన్లో చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇది ఫైనల్ 400 meters. ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్గా ఉన్నింది మ్యాచ్. అండ్ చూడొచ్చు మీరు పిల్లల హైట్ ఎలా ఉన్నారు. మా పాప అయితే చిన్నగా ఉంది, కానీ తన ఎఫర్ట్ చాలా 100% ఉన్నింది. మాకైతే హ్యాపీ అనిపించింది. పార్టిసిపేట్ చేస్తే ఇలాగే చేయాలి కదా, అంటే మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే చేయాలి. ఎస్, ఫస్ట్ రౌండ్ వెళ్తుంది. 400 metersకి 4 rounds ఉంటాయి. కొంతమంది పడిపోయారు, 2 పడిపోయారు. అండ్ 2 పడిపోయినా ఒక పాపే ఫస్ట్ వచ్చింది, పడిపోయిన పాప ఫస్ట్ వచ్చింది. మీరు చూడొచ్చు, మొత్తం రేస్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ రౌండ్. Push fast, push. Under 12 boys tournament academy. Kushu, run, Kushu. Go, Kushu, go. సో 400 మీటర్స్లో థర్డ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మాకైతే, ఎందుకంటే మాకు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ అంతలో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే ఇంకా 200 meters ఉన్నింది. పిల్లలైతే అసలు వెళ్ళారు, కాల్ చేశారు 200 meters వాళ్ళు రండి అండర్ 8 కేటగిరీస్లో. కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది బాగా. అండ్ వాళ్ళు బాగా అరేంజ్ చేశారు. ఇది మొత్తం ఈవెంట్ని బాగా అరేంజ్ చేశారు. అంబులెన్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ ఉన్నింది. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, లంచ్. సో హోల్ ఈవెంట్ బాగా జరిగింది. కానీ వర్షం లేకపోయింటే ఇంకా చాలా బాగుండేది. వర్షం ఆగిపోయింది. ఆగడానికి ఆల్మోస్ట్ ఒక 45 minutes పట్టింది. ఇలానే నిలుచుకున్నాము. అండ్ పిల్లలేమో అక్కడ ఆల్రెడీ కాల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళిపోయినారు కాబట్టి బయట ఉన్నారు. మేము బయట ఉన్నాము, పిల్లలేమో లోపల ఉన్నారు. అలా ఇంకా వర్షంలో నిల్చుకుని ఉన్నాము. చాలా సేపు వర్షం పడింది. అండ్ ఈవెంట్ ఇది బెంగళూరులో జరిగింది. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరులో స్కేటింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాము. అండ్ ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మీరు పిల్లలు వర్షం ఆగిపోయాక ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం చాలా కష్టపడి వాటర్ అంతా తీసేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా కష్టపడుతున్నారు అందరూ, ఆర్గనైజర్స్ కానీ అక్కడ వాలంటీర్స్ కానీ కష్టపడి వాటర్ మొత్తం బయటికి వేశారు. కానీ పిల్లలు ఉండరు కదా, మనం చెప్పినా వినరు కదా, వెళ్ళి అలా డ్రై ఉన్న దగ్గర మాత్రం ఒకటి పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయాక, సో ఇప్పుడు 200 metersకి సెమీఫైనల్స్ జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఓన్లీ 2 rounds ఉండదు కాబట్టి చాలా క్విక్గా ఉండాలి, చాలా సూన్ అయిపోతుంది. అండ్ దీనిలో సెకండ్ వచ్చింది అండ్ ఫైనల్స్కి సెలెక్ట్ అయింది. కానీ ఏమైందంటే ఫైనల్స్ చేసేసరికి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో పోస్ట్పోన్ చేసేసారు, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ అనదర్ నెక్స్ట్ వీక్ ఉంటుంది అనుకుంటున్నాము. 200 meters ఫైనల్స్ అయ్యేసరికి వర్షం వచ్చింది కాబట్టి స్టాప్ చేశారు ఈవెంట్ని.
నెక్స్ట్ 15 డేస్లో జరిగింది. అది నెక్స్ట్ సో ఇది నెక్స్ట్ 15 డేస్ తర్వాత జరిగిన 200 మీటర్స్ ఫైనల్ రేసు. వర్షం వల్ల ఆగిపోయిందని చెప్పాను కదా, సో అందుకే ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అండ్ గెస్ వాట్, ఏ ప్లేస్ వచ్చిందో తెలుసా? ఏ పాప సెకండ్ ప్లేస్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ నేను వెళ్ళలేకపోయాను. మా హస్బెండ్ ఇంకా పాప మాత్రమే వెళ్ళారు. ఇంట్లో పనులు ఉన్నాయని ఆగిపోయాను. నాకైతే పిచ్చ అంటే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు కాల్ చేస్తారా అని. సో సెకండ్ వచ్చింది పాప. చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, వాళ్ళు మంచిగా చేస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. దట్స్ అబౌట్ అవర్ స్కేటింగ్ రేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ us. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Chest number 1 to 8. I repeat, chest number 1 to 8. Report on